హాయ్ స్టూడెంట్స్, ఈరోజు 22న జరిగిన ఫస్ట్ షిఫ్ట్ క్వాంట్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఎట్ 6% per annum 2 years. ఓకే, 2 yearsకి 6% లకి ఎస్ఐ 960 అంటే 12 టైమ్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12% 960 వచ్చింది. అయితే వాడు ఏమడిగాడు, వాట్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్? కాంపౌండ్ యాన్యువల్గా ప్రాబ్లం లేదు. ఆన్ ద సేమ్ సమ్ సేమ్ పీరియడ్ సేమ్ టైం సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, ప్రాబ్లం అన్నీ సేమ్ టైం కాబట్టి ఎస్ఐ 2 yearsకి 12, సిఐ ఎంత అవుతుంది? 6. ఫస్ట్ ఇయర్ 6%, సెకండ్ ఇయర్ 6%, మళ్ళీ ఇంట్రెస్ట్ పడుతుంది కాబట్టి 6 అంటే 6 36/100 అంటే 0.36 అంటే ఈ మూడు కలిపితే 6 + 12 అంటే 960 అనేది 12 parts అయితే 12.36 యొక్క ఈ పాయింట్ పోతే ఇక్కడ మనం 100 కింద పెట్టుకున్నాం. అయితే 12 1 0, 12 3 ఈ జీరోకి ఈ జీరో పోతుంది, ఇంకో జీరో ఉంటుంది. ఓకే, 103 × 96 9 3 27 270 18 288 జీరో ఉంది కాబట్టి 8 పెట్టుకుంటే 96 98 అంటే ఈ జీరో ఉంది కాబట్టి ఒక పాయింట్ పక్కన పెట్టుకుంటే 988.8. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ డయాగ్నల్స్ ఆఫ్ ఏ రాంబస్. ఓకే, ఒక రాంబస్ తీసుకున్నాం. ఇఫ్ డయాగ్నల్స్ ఆఫ్ ఏ రాంబస్ అన్నాడు. ఇది ఒక డయాగ్నల్ 48 64 ఇచ్చారు. ఓకే, 48 ఎలా ఆఫ్లో ఉంటాయి కదా, అంటే ఇది 24, ఇది 64 అంటే 32, ఇది 90 కాబట్టి ఇది ఏమవుద్ది? యాక్చువల్గా పెరిమీటర్ అడిగాడు. పెరిమీటర్ అంటే 4A. ఏ ఎంత? యాక్చువల్గా ఇది పైథాగరస్ థియరం ప్రకారం 32² + 24² = మనకు కావాల్సిన ఏ వస్తుంది. అయితే ఈ ప్రాబ్లం ఎలా చేసినా పర్లేదు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇవి గుర్తుపెట్టుకున్నా పర్లేదు. మనకు తెలిసిన ట్రైట్స్ ఏమైనా ఉన్నాయంటే ఇంకా ఇందులో 40 ఫస్ట్ ఒకసారి నార్మల్ మెథడ్లో చేద్దాం. 32² 2 × 4 3 × 6 6 × 12 3 × 9 10. ఓకే, 9 + 4 5 1600 అవుతుంది. ఇది ఏ స్క్వేర్ కదా, A² = 1600 అంటే A = 400 40 అవుతుంది. అంటే A 40 అయితే 4A ఎంత అవుతుంది? 40 × 4 0 4 4 16 160. లేదంటే ట్రైట్స్ అయినా మనం గుర్తుంచుకోవచ్చు. యాక్చువల్గా 4 అంటే 48 అంటే 12 12 4తో ఎంత అవుతుంది? 4 16. ఓకే, 3 4 5 మనకు తెలిసిన ట్రైట్స్ 3 4 5 అని. 3 4 5 48 దెబ్బలని 12 1 12 3 1 3 3 6 18 48 అంటే 48 ఇంటూ 16 5 80. 4 64 64 16 5 80 అవుతుంది. ఓకే, 80 అవుతుంది కానీ ఇక్కడ ఆఫ్ కదా 32 అంటే 2 వేస్తే 47 ఈజీగా వస్తుంది. మీరు నార్మల్ మెథడ్ చేసుకున్నా ఓకే, ప్రాబ్లం లేదు. ప్రైస్ ఆఫ్ 1 kg వీట్ ఇంక్రీజ్డ్ బై 50%. ఓకే, ప్రైస్ ఇనీషియల్గా 100 ఉండేది అనుకుంటే ఎంత ఇంక్రీజ్ అయింది? 50% ఇంక్రీజ్ అయింది. అంటే ఇంక్రీజ్ ఎంత అయింది? 150 అయింది. అప్పుడు ఇంక్రీజ్ అయినప్పుడు దాని రేటు 25 ఎక్స్ అనుకుంటే సింప్లిఫై చేస్తే 50 రేళ్ళ 53. ఇంక్రీజ్ అయిన తర్వాత దాని ప్రైస్ ఎంత అన్నాడు? ఇంక్రీజ్ ఈజ్ 25. ఓకే, ఇంక్రీజ్ అయిన తర్వాత, ఇంక్రీజ్ అంటే ఈ రెండింటి మీద గ్యాప్. ఎంత ఇంక్రీజ్ అయింది అన్నాడు? 25 ఇంక్రీజ్ అయింది అన్నాడు రూపీస్. అయితే వాట్ ఈస్ ద న్యూ ప్రైస్ ఆఫ్ వీట్? ఇది ఓల్డ్ ప్రైస్, ఇది న్యూ ప్రైస్.
ఒక పార్ట్ 25 అయితే 3 పార్ట్లు ఇంటూ 25 అంటే 75 అవుతారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ కార్ ట్రావెల్స్ 150 కిలోమీటర్స్ at 50 kmph, హౌ డస్ ఇట్ అంటే హౌ లాంగ్ ఇట్, ఓకే టైం అడిగాడు. యాక్చువల్ ఫార్ములా ds. ఇక్కడ డిస్టెన్స్ 150 ఇచ్చాడు, స్పీడ్ 50 ఇచ్చాడు, అయితే టైం కావాలి d/s అంటే 150/50, 5 1 5 3 3 అవర్స్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఏ వాచ్ ఈజ్ పర్చేజ్ ఫర్ 6,000 అండ్ సోల్డ్, ఓకే ఇంత కొన్నాడు సిపి, అమ్మడం ఇంతకు అమ్మాడు, అయితే లాస్ పర్సెంటేజ్ ఎంత అన్నాడు. సిపి నుంచి ఎస్పి తీస్తే 500, సిపి మనం లాస్ పర్సెంటేజ్ ఎప్పుడు సిపి కడతాం కాబట్టి 6,000 ఇంటూ 100% కడతాం. ఈ జీరోస్కి ఈ జీరో, ఈ జీరోకి ఈ జీరో పోతే 50/6 ఉంటుంది. 6 45 20 6 3 పాయింట్ ఉంటుంది, 0 కదా 18, 8.3. ఓకే, ఒకటే ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద యావరేజ్ ఆఫ్ PQR 40, P ప్లస్ Q ప్లస్ R. యావరేజ్ 40 అంటే సమ్ ఎంత అవుతుంది, ఇంటూ 3 కదా అంటే 120. యావరేజ్ ఆఫ్ P ప్లస్ Q 35 అంటే సమ్ 70, 2 అవుతుంది కదా అంటే 2 పాయింట్. QR యావరేజ్ అనిపించారు 45 అంటే సమ్ 90 అవుతుంది. అయితే ఏం అడిగారు, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ Q వాల్యూ అడిగారు. యాక్చువల్గా ఈ రెండు కలిపితే P ప్లస్ Q ప్లస్ R ప్లస్ Q అంటే ఒక Q ఎక్స్ట్రా ఉంది, ఈజ్ ఈక్వల్ 90 ప్లస్ 70 160. ఇది P ప్లస్ Q ప్లస్ R ఈజ్ ఈక్వల్ 120. అది మనం కింద వేసుకున్నాం కన్ఫ్యూజ్ అవ్వకుండా. P ప్లస్ Q ప్లస్ R ఈజ్ ఈక్వల్ 120. అయితే ఈ రెండు సబ్స్ట్రాక్ట్ చేస్తే ఈ P Q R పోతే ఓన్లీ Q మిగులుతుంది, ఇందులో 40, Q ఈజ్ ఈక్వల్ 40. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, యావరేజ్ ఆఫ్ 30 స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ 20 years. 30 స్టూడెంట్స్ యావరేజ్ 20 years అన్నది. ఇఫ్ ఈచ్ స్టూడెంట్ యావరేజ్ ఇంక్రీజ్ బై 5, ప్రతి ఒక్క స్టూడెంట్స్ది 5 పెరిగింది. ఏజ్ అయితే డిటర్మైన్ ద యావరేజ్ ఏజ్ ఇంక్రీజ్. ఓకే, యావరేజ్ అడిగారు. ఇప్పుడు యావరేజ్ అంటే ప్రతి స్టూడెంట్కి ఈక్వల్గా పంచడం, ప్రతి స్టూడెంట్స్కి 5 పెరిగితే యావరేజ్ కూడా 5 పెరుగుద్ది, అంటే 20 ప్లస్ 5 25. ఓకే ఓకే, పెరిగింది అంత అనలేదు, ఎంత పెరుగుద్ది అన్నాడు, అంటే 5 పెరుగుద్ది యావరేజ్ కూడా. నెక్స్ట్ క్వశ్చన్, MNP M/N/P 3 7 5 రేషియోలో ఉన్నాయి. అయితే PQ P/Q 1/2 రేషియోలో ఉన్నాయి. అయితే MQ అడిగాడు, M ఎంత 3, Q అడిగాడు. అయితే ఇక్కడ P ఉంది కామన్గా, ఇక్కడ కామన్ ముందు ఎప్పుడు ఈక్వల్ చేసుకోవాలి. ఇక్కడ 5 ఉందంటే దీన్ని 1 చేయడం అవ్వదు కాబట్టి దీన్ని 5 చేసుకుందాం. అంటే ఈ ఓల్డ్ని మొత్తాన్ని 5తో గుణిస్తే P ఇది 5 అవుతుంది, ఇది 10 అవుతుంది. ఓకేనా. అంటే వాడు ఏమి అడిగాడు, MQ అడిగాడు కదా. M ఎంత 5, సారీ M ఎంత 3, Q ఎంత 10, 3/10. ఓకేనా. ఈక్వల్ చేసుకోవాలి కామన్ ఉన్న ఫ్యాక్టర్స్. నెక్స్ట్, WX టుగెదర్ కెన్ కంప్లీట్ వర్క్ ఇన్ 40 days. ఓకే, W ప్లస్ X కలిపి ఒక పనిని 40 రోజుల్లో చేస్తారు. XY అదే పనిని X ప్లస్ Y కలిపి అదే పనిని 60 రోజుల్లో చేస్తారు. WXY ఆల్ టుగెదర్, W ప్లస్ X ప్లస్ Y ఆల్ టుగెదర్ ముగ్గురు కలిపి అదే పని 30 రోజుల్లో చేస్తారు. అయితే హౌ మెనీ డేస్ విల్ W ప్లస్ Y కలిపి అదే పని ఎన్ని రోజుల్లో చేస్తారు. ఫస్ట్ మనకి టోటల్ వర్క్ కావాలి. టోటల్ వర్క్ అంటే LCM అని చెప్పాం కదా, 30 60 40కి LCM 60 అవ్వదు, 60 120 అవుతుంది. LCM ఎప్పుడు కూడా పెద్ద అంకిని డబుల్ చేస్తూ ట్రిపుల్ చేస్తూ చూస్తే వస్తుంది. పెద్ద ఎన్ని యూనిట్లు చేస్తారు, 4 3 12 6 2 12 3 4 5. అంటే WX అనేవాళ్ళు 3 యూనిట్లు చేస్తారు. అంటే WX 3 యూనిట్లు చేస్తే Y ఎన్ని యూనిట్లు చేస్తుంది, ఇక్కడ 4 ఉన్నాయి కదా, 3 అంటే ఇంకా 1 యూనిట్, అంటే XY సెట్ చేసుకుంటే Y అనేది 1 యూనిట్ చేస్తుంది. అంతవరకు క్లారిటీ కదా. ఇప్పుడు Y ఇక్కడ 1 యూనిట్ చేస్తే టోటల్ 2 యూనిట్లు కాబట్టి X అనేది కూడా 1 యూనిట్ చేస్తుంది. అంటే
ఇది కూడా ఒక యూనిట్ చేసింది. 1 1 2 పోతే ఇంకా 4లో ఇంకా 2 ఉంటుంది, అంటే డబ్ల్యూ 2 యూనిట్లు చేస్తాం. డబ్ల్యూ కొంచెం ఏమేమి ఉన్నాయి అసలు ఇక్కడ, ఎక్స్ వై జెడ్, ఎక్స్ వై జెడ్ లేవు, ఎక్స్ వై డబ్ల్యూ 2 యూనిట్లు చేస్తాయి. అయితే వాడు ఏమడిగాడు, డబ్ల్యూ వై కలిపి, డబ్ల్యూ అంతా 2 యూనిట్లు, వై 3 యూనిట్లు, ఇన్ని రోజుల్లో చేస్తుంది. టోటల్ వర్క్ 120 యూనిట్స్ వర్క్. వీళ్ళిద్దరు కలిపి రోజుకి 3 యూనిట్లు చేస్తే 40 రోజుల్లో చేస్తారు. ఓకే, నెక్స్ట్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఎంపీ ఇచ్చాడు, సెల్లింగ్ ప్రైస్ కూడా ఇచ్చాడు. అయితే డిస్కౌంట్ ఎంత, ఓకే డిస్కౌంట్ పర్సెంటేజ్ కూడా కాదు, డిస్కౌంట్ ఎంత, డిస్కౌంట్ ఫార్ములా ఎంపీ మైనస్ ఎస్పీ, అంటే 4500 3900, 4500 3900 600. ఓకే, పర్సెంటేజ్ కూడా కాదు, చాలా ఈజీ. ఆఫ్టర్ గివింగ్ 50% ఆఫ్ ఎన్ ఆర్టికల్ డిస్కౌంట్ దేర్ ఇస్ స్టిల్ ప్రాఫిట్ 50. ఓకే, 50% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఒక ఆర్టికల్ మీద 50% లాభం వచ్చింది. అయితే వాట్ విల్ బి ప్రాఫిట్ పర్సెంటేజ్. ఓకే, ఒకవేళ పూర్తిగా ఈ 50% డిస్కౌంట్ ఇవ్వకపోతే అతను లాభ శాతం ఎంత అన్నాడు. యాక్చువల్గా దీనికి ఒక ఫార్ములా ఉంటుంది, ఫార్ములా కాకుండా నార్మల్గా చేసిన అవుతుంది. ఫస్ట్ ఫార్ములా బేస్ చేద్దాం. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఎంపీ బై సిపి ఈజ్ ఈక్వల్ టు ఎంపీ 100 ప్లస్ ప్రాఫిట్ బై 100 మైనస్ లాస్ కాదు, 100 మైనస్ డిస్కౌంట్. ఈ ఫార్ములా చాలాసార్లు ఉపయోగపడుతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కంటెస్ట్ పెట్టుకోండి. అయితే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఎంపీ బై సిపి ఈజ్ ఈక్వల్ టు 100 ప్లస్ ప్రాఫిట్ ఎంత 50, అంటే 150 బై సిపి ఎంత 100 మైనస్ డిస్కౌంట్ కూడా 50 కదా, అంటే 50. అంటే ఇది ఏ రేషియోలో ఉంది, 5 1 5 3, అంటే 3/1 రేషియోలో ఉంది. 3/1 రేషియో, అంటే సిపి 1 పార్ట్ అయితే ఎంపీ 3 పార్ట్స్. ఏమడిగాడు, వాట్ విల్ బి ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇఫ్ నో డిస్కౌంట్ గివెన్, అంటే 3K ఆడ అమ్మాడు, అంటే ఇక్కడ లాభం ఎంత వచ్చింది మనకి, 2 పార్ట్ల లాభం. ప్రాఫిట్ ఎప్పుడు కూడా మనం సిపికి కాబట్టి కింద 1 వేసుకుంటే 100% కదా, 100 వేసుకుంటే 2 × 100 200% లాభం. ఓకేనా, నెక్స్ట్ ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ 2 numbers ఈజ్ 30% ఆఫ్ ది సమ్. ఓకే, 2 సంఖ్యల మధ్యన తేడా అంటే ఎక్స్ మైనస్ వై, డిఫరెన్స్ బిట్వీన్ 2 numbers ఈజ్, ఓకే, ఎక్స్ మైనస్ వై అనేది 30% ఆఫ్ ది సమ్, అంటే ఎక్స్ ప్లస్ వై అన్నాడు. అంటే ఎక్స్ మైనస్ వై ఇది కూడా 30% ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. ఈ ఎక్స్ ప్లస్ వై ఇది తీసుకెళ్దాం, బై అవుతుంది, ఇది యాక్చువల్గా. అయితే వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ లార్జర్ టు స్మాలర్ నెంబర్ అన్నాడు. ఈ నెంబర్స్ ఎక్స్ వై అందులో స్మాలర్ లార్జర్ అడిగాడు. ఓకే, ఇదే నార్మల్గా మనం 30x 100x అనుకుందాం. ఓకే, అయితే ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 30x, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 100x. అయితే ఫస్ట్ మైనస్ ప్లస్కి పోతే 2x ఈజ్ ఈక్వల్ టు 130x, అంటే ఎక్స్ ఇక్కడ ఎక్స్ అనుకుంటే కన్ఫ్యూజ్ అవుతాము. ఈ ఎక్స్ అనుకోకండి, ఎందుకంటే అవతల కూడా ఎక్స్ వై అనుకున్నాం కదా. సో 30/100 అనుకోండి, ప్రాబ్లం లేదు, కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇక్కడ ఏం లేదు. అయితే 2x ఈజ్ ఈక్వల్ టు 130, ఎక్స్ ఏమవుతుంది 130/2 అంటే 65, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 65, వై ఎంతో మనకు కావాలి. సేమ్ అదే ప్రాబ్లం మళ్ళీ చేసి ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 100, ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 30. ఇప్పుడు మైనస్ చేయండి, అంటే ప్లస్ నుండి మైనస్ అవుతుంది కదా, మైనస్ ప్లస్ మైనస్, అంటే ఎక్స్ పోతే 2x 2y ఈజ్ ఈక్వల్ 70, 2y ఈజ్ ఈక్వల్ 35, వై ఈజ్ ఈక్వల్ 35. అయితే లార్జర్ స్మాలర్ అడిగారు కదా, మరి లార్జర్ 65 సరిపోయింది, అంతే, ఇదే ఆన్సర్ అవుద్ది. ఆప్షన్స్లో వాడు సింప్లిఫికేషన్ చేసి ఇచ్చాడు ఇంకా, అంటే 5 13 5 7 13/7. ఓకే, నేను ఇది అరేంజ్ చేస్తున్నా. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, కన్వర్ట్ 0.41 ఓన్లీ 1K బార్ ఉంది ఇంటూ ఫ్రాక్షన్, అంటే P/Q ఫార్ములాలో అడుగుతున్నా.
అయితే వీటిని ఎలా మనం కన్వర్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పాయింట్ తర్వాత ఉన్నది యాజ్ టీజ్గా మీరు ఫస్ట్ వేసుకోండి. తర్వాత ఈ బార్ లేని నెంబర్ ఒకసారి కలర్ ఈ బార్ లేని నెంబర్ని దీని నుంచి తీసేసి బై ఎన్ని అంకెలకు బార్ ఉందో అన్ని 9 వేసుకొని బార్ లేని దీంట్లో మళ్ళీ 0 వేసుకోవాలంటే ఒకటికి బార్ ఉంది కాబట్టి ఒక 9, తర్వాత ఇక్కడ బార్ లేని ఒకటి కాబట్టి ఒక 0. ఇదే ఆన్సర్ అవుతుంది. 41లో 4 తీస్తే 37/90. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ డివిజిబుల్ 9 డివిజిబుల్. ఓకే, 9తో భాగించండి. డివిజిబిలిటీ రూల్ ఏంటి? ఈ నెంబర్ టోటల్ 9తో భాగిస్తే అది భాగిస్తుంది, కానీ వాడు భాగించండి అడిగారు. ఒకసారి కలుపుతాం. 10, 18, 27 9తో భాగిస్తుంది కాబట్టి ఇది అవుతుంది. 7, 2, 10, 15, 20 మళ్ళీ 27 9 3 కాబట్టి అవుతుంది. 9, 13, 18 మళ్ళీ 9తో భాగిస్తుంది. 9, 14, 22 భాగించు. ఇది ఆన్సర్. భాగించిన దగ్గర కాబట్టి అది ఆన్సర్. ఓకే, సారీ స్టూడెంట్స్, యాక్చువల్గా పెన్ ఛార్జింగ్ అయిపోయింది, అందువల్ల చిన్న గ్లిచ్. ఓకే, స్టార్ట్ చేద్దాం. అమర్ 10% మోర్ ఎఫిషియంట్ దెన్ సచిన్. ఓకే, సచిన్ 100% అయితే అమర్ 10% ఎక్స్ట్రా అంటే 110. అయితే ఇఫ్ సచిన్ ఎలోన్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 44 days, ఇది ఎఫిషియన్సీ. అయితే డేస్, సచిన్ 44 days చేస్తే ఇన్ హౌ మెనీ డేస్? ఓకే, అమర్ ఒక్కడే ఎన్ని రోజులు? ఎక్స్ అనుకోండి. అయితే రోజుకు 100 యూనిట్లు చేస్తాడు సచిన్, అలా 44 రోజులు చేశాడు. అయితే అమర్ ఒక్కడే రోజుకి 110 యూనిట్లు చేస్తే ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు అని. ఈ 0కి 0 11 గంటల 11 4 × 10 40 days. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఏ బి, 2 నెంబర్స్ 1408. అయితే ఎల్సిఎం ఇచ్చాడు, హెచ్సిఎఫ్ ఎంత? ఓకే, ఇక్కడ ఫార్ములా ఏంటంటే హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఓకేనా? ఆల్రెడీ 1408 ఇచ్చాడు. 3, 5, 2 ఇంటూ హెచ్సిఎఫ్. ఇది డివైడ్ అవుద్ది కదా. 4 3 12, 4 5 20, 4 2 4 8 32, 4 8 32, 11 8 11 3 11 8 8 4 ఆన్సర్. ఓకే, నెక్స్ట్. ఓకే, ఎక్స్ వాల్యూ 11 ఇచ్చాడు, వై వాల్యూ ఇచ్చాడు. ఇలా ఇచ్చినప్పుడు ఇది ఎప్పుడు డైరెక్ట్ వాల్యూస్ వేసేవచ్చు. అంటే 11 - 5 11 + 5 అంటే 11 అంటే 6/16. అదే ఆన్సర్. ఓకే, కట్ చేసాడు. 2 3 2 8. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హెచ్సిఎఫ్ ఇచ్చాడు. ఇది మనం ఆప్షన్స్ ద్వారా చూసుకుంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీగా ఉంటుంది. యాక్చువల్గా 29. ఇప్పుడు ఆప్షన్స్ ద్వారా 29 చూసుకుంటే 29 9 అసలు ఇది డివిజిబుల్లే కాదు. అలా చూసుకుంటే ఓన్లీ 43 డివిజిబుల్ అవుతుంది. ఇది హెచ్సిఎఫ్ కదా, మీరు ఈజీగానే చేసేవచ్చు. మీరు బై ఆప్షన్స్ ద్వారా వెళ్ళండి. అంటే పెద్ద నెంబర్స్ ఇచ్చినప్పుడు, చిన్న నెంబర్స్ ఇస్తే నార్మల్గా మనం చేసేవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. సింపుల్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ సర్టెన్ సమ్. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ 3 yearsకి ఇచ్చాడు. ఇది ఇయర్స్, 3 yearsకి ఇంత ఇచ్చాడు. అయితే టైం ఇచ్చాడు, సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. వాట్ విల్ బి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? ఎప్పుడు సేమ్ సమ్ సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండి 10 సంవత్సరాలు 3 సంవత్సరాలకి ఎంత అయితే 10 సంవత్సరాలకి ఎంత అని అడిగింది. యాక్చువల్గా టైము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్ అయినప్పుడు డైరెక్ట్గా ఇయర్ ఈ రెండు కాన్స్టెంట్ అయినప్పుడు ఎస్ఐ అనేది ఒక టైం కాన్స్టెంట్ కాదు కదా. ఓకే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్, తర్వాత సమ్ పీ కూడా సేమ్ అయినప్పుడు టైం అనేది డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఎస్ఐ. ఇక్కడ టైం అంటే 1782 అనేది 3 yearsకి అయితే 10 yearsకి ఎంత? 3 5 15, 3 7 3 9 27, 3 4 12, 5 9 4 × 10. ఓకే, నెక్స్ట్. అనురాగ్ సోల్డ్ ఏ రిఫ్రిజిరేటర్. ఓకే, ఎంతకు అమ్మాడు ఎస్ఐ? అయితే ఏమైంది? 30% లాస్. సిపి ఎస్పి. సిపి ఎప్పుడు 100, 30 లాస్ అంటే ఎస్పి 70కి అమ్మాడు. అంటే ఇది 70 అని అర్థం. అయితే ఇఫ్ యూ వాంటెడ్ టు ఎర్న్ 25% ప్రాఫిట్, 25% అతనికి లాభం కావాలంటే అతను ఎంతకు అమ్మాలి? అంటే ఇది ఒరిజినల్, ఇది ఇప్పుడు ఎస్పి 25% లాభం రావాలంటే 100కి 25 అంటే 125 అయితే ఎంత? అంటే 70 ఇచ్చి 125 ఎంత అన్నట్టు. అంటే 28,000, 75, 125 ఎంత? 0 0 7 4 28 400, 125 × 4 0 0 4 5 20 4 90,
50,000. ఓకే, దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ.